ఇక బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నితిన్ నబీన్ అనే ఆయన బీహార్ అండి ఈయన. సో బీహార్కి చెందిన వ్యక్తి ఈయనని వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. బీజేపీలో ఎలా జరుగుతుందంటే డైరెక్ట్గా అధ్యక్షుడిని ఎన్నుకోరనమాట. అధ్యక్షుడు ఉండగా ఒక అతన్ని వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నుకుంటారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నుకొని ఒక 6 నెలలు ఉంటారనమాట. సో ఈ 6 నెలల కాలంలో ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏం చేస్తాడంటే అధ్యక్షుల దగ్గర నుంచి పని నేర్చుకుంటారు అనమాట. అంటే ఏం చేయాలి, ఏంటి కథ ఏంటి, ఇవన్నీ నేర్చుకొని ఆ తర్వాత ఈయన్ని అధ్యక్షుడిగా ఎన్నిక చేయడం అనేది బీజేపీలో ఒక సాంప్రదాయంగా కొనసాగుతూ ఉంది. సో ఆ సాంప్రదాయం ప్రకారం నితిన్ నబీన్ని అధ్యక్షునిగా ఎన్నుకోబోతున్నారు తొందరలోనే. ఒకసారి మనం నితిన్ నబీన్ గురించి మనం అడుగుదాం. ఒకసారి మనం బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులైన బీహార్ మంత్రి నితిన్ నబీన్ బాధ్యతలు స్వీకరించారు. సోమవారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర పార్టీ నాయకుల సమక్షంలో ఆయన ఈ బాధ్యతలు స్వీకరించారు. అతి చిన్న వయసులో అంట ఆయన, అంటే ఈ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన వాళ్ళలో ఈయన చాలా చిన్న వయస్కులు అంటే ఈయన. సో బీజేపీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న తర్వాత నితిన్ నబీన్ ఘన స్వాగతం లభించింది. అమిత్ షా, నడ్డా, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, రవిశంకర్ ప్రసాద్, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా సహా వివిధ నాయకులు ఆయన ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి నవీన్ మాట్లాడుతూ నాలాంటి చిన్న కార్యకర్తకు పార్టీ చాలా పెద్ద బాధ్యత అప్పగించిందన్నారు. కార్యకర్తల నిబద్ధత, కృషిని పార్టీ గుర్తించిన ఇది నిదర్శనమని చెప్పారు. దివంగత నవీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా కొడుకే నితిన్ నబీన్. కాయస్థా కమ్యూనిటీకి చెందారంటండి ఈయన. ఇప్పటివరకు 5 సార్లు ఎమ్మెల్యేకి గెలిచారు. 2006లో ఆయన తండ్రి నవీన్ కిషోర్ మరణంతో పాట్నా వెస్ట్ అసెంబ్లీ సీటుకు ఉప ఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికకు బీజేపీ అధిష్టానం నితిన్ నిలబెట్టింది. అప్పటి నుంచి గత 2 దశాబ్దాల్లో ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2006 నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుస్తున్నారంట వరుసగా. ఇటీవల ముగిసిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం బంకీపూర్ నియోజకవర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారంట. ఆయన ప్రజాపనుల శాఖ మంత్రిగా ఉన్నారంట. సో ఎన్నికల్లో కీలకమైన బీహార్ బీజేపీ యువజన విభాగ బాధ్యతలు నిర్వర్తించారు. నితిన్ నబీ ఇటీవల కాలంలో బీజేపీ యువజన భాగం, యువమోర్చాతో విస్తృతంగా పనిచేశారు. అనేక సంస్థాగత ఎన్నికలకు సంబంధించిన బాధ్యతలు నిర్వర్తించారు. వీటిలో ఛత్తీస్గఢ్లో ఎన్నికల నియామకాలు ఉన్నాయి. ఇక్కడ మెజార్టీతో తిరిగి అధికారంలోకి వచ్చింది. జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని చేపట్టిన అతి చిన్న వయస్కుల్లో ఒకరైన నితిన్ నబీన్ పరిపాలనా అనుభవం, సంస్థాగత బలం రెండింటినీ కలయికగా పార్టీలు భావిస్తారు. సీనియర్ నాయకులు ఆయన పాలనా రికార్డు, క్షేత్రస్థాయిలో ప్రజలతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తుంటారు. బీహార్ మంత్రిగా ఉన్న నితిన్ నబీన్కు బీజేపీ ఒక ముఖ్యమైన బాధ్యత అప్పగించింది. పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించారని వార్త రాగానే పట్నాలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పెద్ద ఎత్తున సంబరాలు మొదలయ్యాయి. కార్యకర్తలు భారీగా బాణాసంచా కాల్చి డప్పుల మోతలతో డ్యాన్స్ చేసుకున్నారంట. సో బీహార్ నుంచి ఎన్నికైన మొదటి వ్యక్తి ఈయనే కావచ్చు. అందులోనూ అత్యంత చిన్న వయస్కుడిగా ఆయన రికార్డు సృష్టించారు. నితిన్ నబీన్ గారికి కంగ్రాచ్యులేషన్స్.